బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రిక్టర్ స్కేల్ పై 7% పైగా నమోదయ్యాయి. సో దానికి సంబంధించి ఆస్తి నష్టం తీవ్రంగానే జరిగినట్లు మనకు తెలుస్తోంది. విజువల్స్ చూస్తే ప్రజెంట్ ప్రాణ నష్టం ఎంత జరిగిందన్న వివరాలు అయితే తెలియరాలేదు, కానీ ప్రజెంట్ ఆ శిథిలాల కింద ఉన్న ప్రాణాలను అయితే కాపాడే పనుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. రక్షణ సిబ్బంది అంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. సో ఎవరైనా సరే భూకంపం సంభవించినప్పుడు ఏం చేయాలి అన్న కొంచెం అంటే వర్షం వచ్చినప్పుడు లేదంటే ఇంకొక విపత్తు వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని చర్యలు ఉంటాయి. బట్ భూకంపం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎందుకంటే ప్రకంపనలు జరుగుతున్నప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడంతా కూడా ప్రకంపనలు వస్తుంటాయి. బిల్డింగ్లో ఉన్నా సరే, కార్లో ఉన్నా సరే, చెట్టు కింద ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఆ ప్రకంపనలు వస్తుంటాయి. కాబట్టి దాని నుంచి అయితే తప్పించుకోలేరు. సో తక్కువ ప్రకంపనలు ఉన్న వైపుకైతే పరుగులు పెడుతూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం బ్యాంకాక్లో మనం చూడొచ్చు. นี่ครับรถของบริษัทนะครับตอนนี้ตึกประมาณ50กว่าชั้นนะครับตึก50กว่าชั้นరైట్. ఇక భూకంపం తీవ్రతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనకు ప్రొఫెసర్ రామ్దాస్ గారు, జియోఫిజిక్స్ శాస్త్రవేత్త, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామ్దాస్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి మేడం. ఎస్, చూస్తున్నారు కదా ఇప్పుడు బ్యాంకాక్లో సిచ్యువేషన్కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు రిక్టర్ స్కేల్ పై 7గా నమోదైంది అని అంటే అసలు ఏంటి తీవ్రత, ఎంత ఉందనుకోవచ్చు? అంటే ఇది భూకంప తీవ్రత ఎక్కువనే ఉన్నది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ తరచుగా అప్పుడప్పుడు 10 సంవత్సరాలు 10 years ఒకసారి ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది. రీజన్ ఈజ్ అక్కడంతా సబ్డక్షన్, బ్లాక్ రొటేషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మార్జిన్. అంటే 2 ప్లేట్లు, మన ఇండియన్ ప్లేట్, అక్కడ ఇండియన్ ప్లేట్ అంటే హిమాలయ ఉన్నటువంటి ప్లేటు, అక్కడ సోన్లర్ ప్లేట్ అని ఒకటి ఉంది. ఈ భూకంపంలో లోపల తగినటువంటి అలజడి వల్ల, ఈ యొక్క కొలిజన్స్ వల్ల ఆ సీస్మిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుందని, ఆ డెవలప్ అయినప్పుడు కంపనలు సంభవిస్తాయి అక్కడ. అది ఇప్పుడు వాళ్ళు వచ్చింది మాత్రం 7 ఎక్కువనే చెప్పాలి. మోర్ దెన్ 5 కంటే ఎక్కువ ఉన్నది. అది చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అది సో విజువల్స్లో చూస్తే అసలు చాలా అంటే 7 అన్నప్పుడు తీవ్రత ఎక్కువగానే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో కూడా మనకు అది కనిపిస్తుంది. సో అసలు మామూలుగా భూకంపం తీవ్రతని పసిగట్టేవి అంటే ఇంత తీవ్రత వస్తుంది అనేది ముందుగా చెప్పొచ్చు అంటారా? లేదండి, ఎట్టి పరిస్థితుల్లో పసిగట్టలేము, కానీ ఆ జోన్ మొత్తం కూడా యాక్టివ్ రీజన్, సీస్మికల్లీ యాక్టివ్ రీజన్. ఓకే, అంటే భూకంపాలు సంభవించే జోన్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్స్ ఉంది, అంత తీవ్రత జరిగింది కాబట్టి. సో అసలు భూకంపం వచ్చినప్పుడు అంటే ఎలాంటి ఏదైనా ప్రికాషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? వచ్చిన తర్వాత తీసుకోగలుగుతాం, కానీ రాకముందు మాత్రం అంటే ఎటువంటి తీసుకోలేమండి. అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వస్తుందో చెప్పలేము, ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తుందో చెప్పలేము. అది సో ఇప్పుడు వచ్చిన భూకంపం ఈ తీవ్రత దాని బార్డర్స్ కంట్రీస్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎంత వరకు ఉంటుందంటారు? అంటే ఇది 50 kilometers డెప్త్ మ్యాగ్నిట్యూడ్ అక్కడ ఎపిసెంటర్ అయి ఉన్నదని చెప్పారు, కానీ దాని రేడియల్ కూడా అప్పుడు మన ఇండియాలో కూడా ఆ యొక్క సంభవించింది. నేపాల్, ఇక్కడ నార్త్ ఈస్టర్న్ రీజన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 4 చోట్ల వచ్చింది మనకు. అక్కడ 7.7, మనకు 4 ఇండియాలో. అంటే చుట్టుముట్టు కూడా దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందండి. అట్లా అంతా మన ఇండియాలో అంతా 7 వచ్చే ప్రసక్తి లేదు, అక్కడ వస్తుంది. ఇప్పుడు బ్యాంకాక్లో భూకంపం వచ్చిన ప్రదేశం ఏదైతే ఉందో అది యూజువల్గా భూకంపం ఎక్కువ సంభవించే ప్రాంతం అని చెప్తున్నారా మీరు? అవునండి, అవును. అంటే సీస్మికల్లీ యాక్టివ్ రీజన్ అంతా కూడా. ఎందుకంటే 2 కాంటినెంటల్ ఫాల్ట్ ఏదైతే ఉన్నదో ఒకదానికొకటి ఇక్కడ డైవర్జెంట్ అవుతుందంటే తిరగబడ్డాయి. ఆ ఎనర్జీ అంతా తిరగబడ్డప్పుడు 2 వెహికల్ కనుక యాక్సిడెంట్ అవుతే ఎట్లా తిరగబడతాయో 2 భూమి లోపల కూడా ఈ భూమి పొలాల మధ్యన డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయి. ఏర్పడినప్పుడు ఆ ఎనర్జీ అంతా బయటకు రావాలి కదండి. ఆ బయటకు వచ్చినప్పుడు భూకంపం బయటకు వస్తుంది, బయటకు తోడబడుతుంది. ఇంకే మాత్రం కూడా ఎనర్జీ ఉన్నా కూడా, మిగిలిపోయినా కూడా చిన్న వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సముద్రం కూడా దగ్గర ఉంది కనుక కూడా సునామీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు భూకంపం సంభవించిన దానికి అంటే ఈ ఇప్పుడు రిక్టర్ స్కేల్ పైన 7 అని చెప్తున్నారు కదా, ఇది ఇంకా ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు భూకంపం ఒక్కసారి సంభవించినప్పుడు మినిట్స్ అండి, ఫ్యూ మినిట్స్
గంటలు మినిట్స్ ఎక్కువ ఉండదు. 1 minute 2 minutes ఉంటే చాలా పెద్దది. సెకండ్స్ లో ఆల్మోస్ట్ ఓకే. ఒక గంటల అవర్స్ లో ఉన్నదంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆ మొత్తం ఏరియా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అదే. సో ఇప్పుడు థాయిలాండ్లో ఏదైతే భూకంపం వచ్చిందో అది ఇండియాకి ఇప్పుడు ఆల్రెడీ నేపాల్, ఢిల్లీకి కూడా కొంచెం ప్రకంపనలు వచ్చాయని చెప్తున్నారు. ఇంకా ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు? అంటే మనకు ఈ నేపాల్ అయితే ఏదో ఉంది, నార్త్ ఈస్ట్ రీజియన్ లో 15 రోజుల కింద కూడా ఒక 3.4 తోటి వచ్చింది అక్కడక్కడ. అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు దీంతో. అయిపోయి ఆ రీజియన్ లో ఏదైతే వీక్ జోన్స్ ఉన్నాయో అంతా కూడా చిన్న చిన్న ఎస్కేప్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు థాయిలాండ్లో సంభవించిన భూకంపం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ భూకంపం వచ్చేసింది. ఆ ప్రోన్ ఏరియా ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు? అంటే మళ్ళీ వచ్చిన ప్రదేశంలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఎర్త్క్వేక్? ఇక్కడే వచ్చే సేమ్ వచ్చిన దగ్గర అయితే రాదంటారు, పక్కకి ఎక్కడైనా సంభవించవచ్చు. ఓకే. సో సాధారణంగా భూకంపం అసలు ఎందుకు వస్తుందంటే భూమి లోపల ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల వల్ల భూకంపం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా? అటు భూమి అంత లోపల ఉన్న పొల వల్ల అంతర్గత ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల, ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఆ పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళకి వెళ్ళి అంతా కూడా ఎనర్జీ, స్పెసిఫిక్ ఎనర్జీ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకటి మనం బెలూన్ తీసుకోండి, అలా గ్యాస్ కనుక పడిపోతే ఎట్లా వస్తుంది? ఆ గ్యాస్ అంతా బయటకు వస్తుంది. సిమిలర్లీ భూగర్భంలో కూడా అంతేనండి. ఒకదానికి ఒక పొదలలో డిస్టర్బెన్సెస్ ఏర్పడినప్పుడు వచ్చే ఎనర్జీ బయటకు వచ్చింది, దాన్ని భూకంపం అంటాం. భూమి కంపం అంటే భూమి కంపించడం, కదలడం, డిస్టర్బెన్స్ కావడం. ఇక భూమి మీద అదే సముద్రం అయితే నీళ్ళు అలజడి ఎక్కువ అవుతాయి, అలలు ఎక్కువైతాయి. అది మనం సునామీ అంటాం. ఇక్కడ భూకంపం అంటాం. అక్కడ కూడా భూకంపం అనేది సముద్రం అడుగు బాగా ఏర్పడుతుంది. దానివల్ల డ్యామేజ్ అక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు భూకంపం సంభవించింది కదా, సో యూజువల్గా విపత్తు వచ్చినప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? మామూలుగా భూకంపం వచ్చినప్పుడు తీసుకోలేమని చెప్తున్నారు, వచ్చిన తర్వాత తీసుకోగలమని చెప్తున్నారు. సో ఈ విపత్తుకి అక్కడ చుట్టుకుంటున్న ఏరియాలో ఏదైతే ఉన్నాయో కొంచెం అందరినీ ఇల్లు ఖాళీ చేయించడం, బయట ఉండడం బెటర్ అండి. బిల్డింగ్లలో ఉండడం సేఫ్టీ కాదు. కొలాప్స్ అయ్యే బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, వీక్ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ ఉండడం, రోడ్ల మీద ఉండడం బెటర్, చాలా సేఫ్టీ. అది ఇప్పుడు ప్రజెంట్ భూకంపం వచ్చిన బ్యాంకాక్లో అది ప్రోన్ ఏరియా అని చెప్తున్నారు కదా. సో మన ఇండియాలో ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రదేశాలు ఎక్కడున్నాయి? సో ఈ భూకంపం మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఆల్రెడీ మనకు 4 వచ్చింది కదండి, ఆల్రెడీ ఎఫెక్ట్ పడుతుంది. నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఎఫెక్ట్ పడుతుంది మోస్ట్లీ. మేఘాలయ, ఇంపాల్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. నేపాల్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయండి. ఇంకా ఢిల్లీ కూడా వచ్చింది, బీహార్లో కూడా వస్తుంది, రాబోతుంది. వచ్చింది ఆల్రెడీ చిన్న చిన్న, అంత మ్యాగ్నిట్యూడ్ కదండి, తక్కువ మ్యాగ్నిట్యూడ్తో ఇక్కడ ఎఫెక్ట్ ఇచ్చింది. దాని యొక్క ప్రభావం చూపించింది. అది సో ఇంత తీవ్రత మన దగ్గర వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే తక్కువ మన దగ్గర ఇక్కడ లేదండి. ఏంటండి? ఇక్కడైతే లేదు. హిమాలయ పర్వతాలు అక్కడ తప్ప ఇక్కడ మన దగ్గర అయితే లేదు అంత. ఓకే ఓకే. మనం సేఫ్టీ ఉన్నాం లేండి, సేఫ్. సో ఒకవేళ మన దగ్గర వచ్చినా కూడా మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉండే ఛాన్సే ఉంటుందంటారా? ఛాన్సెస్ ఉంటాయి. అది వస్తే కథం ఇప్పుడు ఏముంటుందండి, మనకు 5.8, 6.8 దాకా కూడా వచ్చేవి ఉన్నాయి కదా, ఏం కాలేదు మనకు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిట్లోనూ యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీ పెరుగుతుంది. ఇంకా కూడా అంటే భూకంపం వచ్చేది ముందుగా పసిగట్టే యంత్రాలని కనిపెట్టలేకపోతున్నారా? చేస్తున్న రీసెర్చెస్ నడుస్తున్నాయి. ఏ ఏరియాలో వస్తే చెప్పగలుగుతున్నాం కానీ ఎగ్జాక్ట్ చెప్పలేము, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేము, టైం చెప్పలేకపోతున్నాం. అదొకటే రీజన్ చెప్పవచ్చు. ఇది వీక్ అనేది వీక్ అనేది అని చెప్పవచ్చు. అది తీవ్రతను కూడా ముందుగా పసిగట్టొచ్చా? లేదండి, వచ్చిన తర్వాత తీవ్రత బయటపడుతుంది. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకాక్లో వచ్చిన, థాయిలాండ్లో వచ్చిన భూకంపానికి సంబంధించి మన దేశంలో ఆల్రెడీ నార్త్ ఈస్ట్లో వచ్చింది. సో ఇంతకు మించి అయితే మ్యాగ్నిట్యూడ్ రాకపోవచ్చు అనే మీరు చెప్తున్నారు. సో తర్వాత కూడా అంటే చిన్న చిన్న ఏరియాస్లో మనం ఢిల్లీ దగ్గర కూడా దాకా నేను టీవీలో చూస్తున్నా, ఢిల్లీ దగ్గర సమీపంలో కూడా అక్కడ చిన్న చిన్న కంపనాలు వచ్చినాయి అంటున్నారు. 3 నుంచి 4 దాకా వచ్చిందని చెప్తున్నారు.
అలా ఓకే. అంటే ఇది ఈశాన్యం, మన ఈశాన్య రీజన్కో. మళ్ళీ వెస్టర్న్ రీజన్కి వస్తే దాని యొక్క సిచ్యువేషన్ వేరే ఉంటుంది. సో ఇందాక మనం దీంట్లో బిగ్ టీవీలో కూడా ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో అందరూ భూకంపం వచ్చినప్పుడు ఒక్కసారిగా కింద కూర్చొని వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటున్న దృశ్యాలు మనం చూసాం. సో అంటే భూకంపం వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు అలాంటి జాగ్రత్తలు పాటించవచ్చా? అంటే అసలు ప్రకంపనలు ఏ ప్లేస్లో అయినా రావచ్చు కదా, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలంటారు? అటు భూమి మీద ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్ కూడా ఆర్టిఫిషియల్ బిల్డింగ్స్, మనం కట్టినటువంటి బిల్డింగ్ భూమి కట్టింది కాదు. దానికి దూరంగా ఉండాలి మనం ఆర్టిఫిషియల్ బిల్డింగ్స్ కి. ఎందుకంటే రూఫ్ కూలిపోయి మన మీద పడితే మనకే కదా ఎఫెక్ట్ అయింది. రోడ్డు మీదకి రావాలి ఇమ్మీడియట్ గా బయటికి. రోడ్ మీదకి వస్తే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. రోడ్ మీద కొంచెం వెహికల్ ఉన్నా కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఉన్నా, మన రైల్వే స్టేషన్ ఉన్నా, బస్ స్టాండ్ లో ఎక్కడున్నా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ రన్నింగ్ వెహికల్స్ నీకు కనపడదు ఇది. సో రామదాస్ గారు, అంటే బిల్డింగ్స్ ఎక్కువ కట్టిన దగ్గర ఉన్న ప్రకంపనలు మీరు చెప్పినట్టు రోడ్ దగ్గర లేదంటే వాహనాలు ప్రయాణించే దగ్గర కూడా రెండు దగ్గర సేమ్ ప్రకంపనలే ఉంటాయా? సేమ్ ఉంటాయి కానీ మనకు గమనించలేము. మనం బిల్డింగ్ లో కూర్చున్నామండి, మొత్తం మీద అనుకున్నా కిందికి తెచ్చినట్టు కనపడుతుంది, ఊగినట్టు కనపడుతుంది, చాలు తిరిగినట్టు కనపడుతున్నాయి, విండోస్ కొట్టుకుంటాయి గాలికి కొట్టుకున్నట్టు ఆ విధంగా. కానీ మీరు రోడ్ మీద ఉంటే ఆయన కనపడేవు కదా. అండ్ మనకు సముద్రంలో ఉన్నప్పుడు కూడా భూకంపం సంభవిస్తే సునామీ అంటున్నాం. సో అక్కడ వచ్చే తీవ్రత అంటే ఇప్పుడు బయట 7 అని మనం అనుకున్నప్పుడు సముద్రంలో కూడా ఒకవేళ 7 వస్తే ఆ తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుందా? అంటే ఎక్కువ ఉంటుంది. 8.49 వచ్చేందుకు సునామీ కదా. అటు అలలు పైకి వేస్తాయి ఒకసారి, అప్పుడు 10 feet 30 feet దాకా పైకి వేస్తాయి, లేచి కొనలు తంతాయి, బయటికి తలుపుతాయి. అప్పుడు ప్రమాదం అనేది డేంజర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అలలు పైకి కిందికి అవుతాయి. అందులో ఈ రోజు ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే, ఈ రోజు రేపు ఇది ఉంది కదండి, అమావాస్య ఉంది రేపు. అమావాస్య ఉన్నప్పుడు సముద్రంలో అలజడులు ఎక్కువ ఉంటాయి, డిస్టర్బెన్స్. ఆ ఎఫెక్ట్ ప్లస్ ఈ ఎఫెక్ట్ ఎక్కువ అవుతాయి కదా. అలా సో ఇప్పుడు థాయిలాండ్లో వచ్చిన, మయన్మార్లో వచ్చిన భూకంపానికి సంబంధించి మన దేశం వాళ్ళు ఏం నేర్చుకోవచ్చు, లేదంటే ఎలా జాగ్రత్త పడచ్చు? మనం నేర్చుకునేది ఏముందని, మనకు ఆ ఎఫెక్ట్ రాలేదు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఏరియాలో ఇల్లు కట్టుకోకూడదు. ఏదైతే వీక్ జోన్స్ ఉన్నాయో, ఫాల్ట్ జోన్స్ ఉన్నాయో సైంటిస్టులు చెప్తారు, ఇంజనీర్స్ చెప్తారు, ఈ జోన్లో ఇల్లు కట్టుకోవద్దు, ఈ జోన్లో ప్రాజెక్ట్స్ కట్టొద్దు, ఈ జోన్లో పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టొద్దు అన్నప్పుడు అక్కడ అవాయిడ్ కావడం బెటర్ కదా. ఇప్పుడు మన దగ్గర కొన్ని ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, కొన్ని కూలిపోతున్నాయి, అవన్నీ కూడా ఫాల్ట్ జోన్స్. అవన్నీ కూడా అంటే ఎనర్జీ భూమి లోపల ఏమన్నటువంటి సంభవించినప్పుడు, అందులో డిస్టర్బెన్స్ సంభవించినప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది. దానికి రాకుండా దూరంగా ఉండాలి, సింపుల్ అలా. సో ఎస్ రామదాస్ గారు, అయితే ఫైనల్గా ఈ భూకంపం నుంచి మనమైతే చూస్తున్నాం, ముందుగా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేమని చెప్తున్నాం. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అంటే ఇంకా ముందుగా భూకంపం వచ్చే దాన్ని గుర్తించే ఆ పరికరాలు ఇంకా ఎప్పటికొచ్చే ఛాన్స్ ఉందంటారు? ఆ పరిశోధనలు ఇంకా ఏ సంవత్సరానికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది? కరెక్ట్ చెప్పలేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పి మనం ఆల్రెడీ జరిగినటువంటి కేసెస్టీలు తీసుకొని వాటి స్టడీ చేసి ముందు ఏమవుతుందని చెప్పగలుగుతున్నాం అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, మనం ఇవాళ థింక్ చేసేది అది ఒక 1 year 2 years ముందు థింక్ చేసి చెప్పగలుగుతుంది. అడ్వాన్స్ అయితే ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు కదా కనిపెట్టేది. ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తుంది కానీ రాకముందు చెప్పేది ఏం లేదు కదా. ఇంకేమైనా వస్తే చెప్పలేము. రేపు ఫ్యూచర్ జనరేషన్ రీసెర్చ్ చేసి కనుక్కుంటే చెప్పలేము. అది రాదని మనకు 100% చెప్పలేము. రీసెర్చ్ మారిపోతుంది ఎప్పటికప్పటికి. అది సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో థాయిలాండ్లో, బ్యాంకాక్లోని దృశ్యాలు, సో అక్కడంతా కూడా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినప్పుడు సో ఈ ప్రదేశంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంత బిల్డింగ్స్కి పర్మిషన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదు, ఇలాంటివి ఏమి ఉండవా? అంటే అక్కడ మనం థాయిలాండే కాకుండా భూమి మీద ఎక్కడ బిల్డింగ్ కట్టినా కూడా భూమి అనేది బిల్డింగ్ ఎక్కడ కడతాం, ఈ సమతా స్థితి మెయింటైన్ చేయాలి. బిల్డింగ్
సమతా స్థితి అంటే ఐసోస్టేషన్ మా లాంగ్వేజ్ లో, అంటే ఎక్సెస్ ఆఫ్ ది మాస్ ఇస్ కంపన్సేటెడ్ బై ది ఫీట్ ఆఫ్ ది మాస్ అంటారు. అంటే ఏంటి, మనం ఒక 30 మీటర్స్ బిల్డింగ్ అయితే కింద 1 మీటర్ 3 మీటర్ బునియాది తీస్తాం. ఆ రెండు కూడా కాంపన్సేట్ కావాలండి. ఓకే, కాంపన్సేట్ కాకపోతే కొలాప్స్ అయిపోతుంది. ఈ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఆ సమతా స్థితి కొలాప్స్ అయిపోతుంది. అదే. సో ఎస్, థ్యాంక్ యూ రామదాస్ గారు. భూకంపం తీవ్రత గురించి, లేదంటే భూకంపం వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రెస్పాన్స్కి.